హలో అండి, వెల్కమ్ టు సాహిత్య రాజూస్ కిచెన్. ఈరోజు వీడియోలో గాజర్ హల్వాని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. స్వీట్ తినాలి అనిపించినప్పుడు ఇలాగా క్యారెట్లతోటి హల్వాని ప్రిపేర్ చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ గాజర్ హల్వాని ప్రిపేర్ చేసుకోవడం కోసం నేను ఇక్కడ సన్నగా పొడవుగా రెడ్ కలర్లో ఉండేటువంటి గాజర్లను తీసుకున్నానండి. వీటిని శుభ్రంగా వాటర్లో కడిగి ఎడ్జెస్ని కట్ చేసుకొని పైన ఉన్నటువంటి తొక్కునంతటిని కూడా తీసేసుకుంటున్నాను. ఇలా తొక్కుని తీసేసి వీడియోలో చూపిస్తున్న విధంగా తురిమి తీసుకోండి. ఇలా క్యారెట్లను తురిమి తీసుకున్న తర్వాత ఈ తురుముని పక్కన పెట్టుకొని గ్యాస్ ఆన్ చేసి స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసి కరిగించండి. ఇప్పుడు ఇందులో జీడిపప్పుల్ని అలాగే బాదం పప్పుల్ని వేసి వీటిని లో ఫ్లేమ్ మీద లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఒక బౌల్లోనికి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇదే ప్యాన్లో ముందుగా తురిమి పెట్టుకున్నటువంటి క్యారెట్ని తీసుకొని 2 బౌళ్ళ వరకు వేసుకోండి. ఈ క్యారెట్ తురుము నాకు 2 బౌళ్ళ వరకు వచ్చిందండి. ఈ క్యారెట్ తురుముని 1-2 నిమిషాల పాటు లో ఫ్లేమ్ మీద పచ్చదనం అంతా పోయే విధంగా ఇలా కలుపుతూ ఫ్రై చేయండి. ఇప్పుడు ఇందులో ఏ కప్పుతోటి అయితే క్యారెట్ తురుముని తీసుకున్నారో అదే కప్పుతోటి 1 కప్పు వరకు కాచి చల్లారబెట్టుకున్నటువంటి పాలని పోసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ ప్యాన్ పై మూతని ఉంచి ఈ పాలన్నీ దగ్గరగా ఇరికిపోయేంత వరకు ఉడికించండి. చూడండి, ఇలాగ మధ్య మధ్యలో ఒకసారి మూత తీస్తూ ఇలా మిక్స్ చేసుకుంటూ ఉడికించండి. ఇలా పాలని దగ్గరగా ఉడికేంత వరకు ఉడికించుకున్న తర్వాత ఏ కప్పుతోటి అయితే క్యారెట్ని పాలని తీసుకున్నారో అదే కప్పుతోటి ఒక 1/2 కప్పు వరకు చక్కెరని కూడా వేసుకోండి. అలాగే చూడండి, చక్కెర వేయగానే మనకి కన్సిస్టెన్సీ అనేది మళ్ళీ పలుచగా అవుతుంది. మళ్ళీ చక్కెర అంతా కూడా పాకం వచ్చేసి మళ్ళీ దగ్గరగా ఉడికేంత వరకు ఇలా ఉడికించండి. ఇప్పుడు ఇలా ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మంచి ఫ్లేవర్ కోసం ఒక 1/2 స్పూన్ వరకు యాలకుల పౌడర్ని వేసుకోండి. అలాగే ముందుగా వేయించి పెట్టుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకోండి. అలాగే మరొక స్పూన్ వరకు నెయ్యిని వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత వేడివేడిగా సర్వ్ చేసుకున్నామంటే మనకి క్యారెట్ హల్వా రెడీ. ఓకే అండి, చూసారు కదా సింపుల్గా తక్కువ టైంలో ఫాస్ట్గా ఏ విధంగా క్యారెట్ హల్వాని ప్రిపేర్ చేసుకున్నాము. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.